క్రీస్తు నామమున అందరికీ వందనములు. ప్రకటన గ్రంథ సత్యాలు అనే ఆడియో బుక్ను ఇప్పుడు మీరు వినబోతున్నారు. ముందు మాట, ప్రకటన గ్రంథ సత్యాలు పుస్తకం రాయటకు గల ముఖ్య కారణాలు. ప్రకటన గ్రంథంను అందరూ చక్కగా అర్థం చేసుకోవాలి మరియు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఎత్తబడడానికి సిద్ధపడాలి. ఈ గ్రంథంలో 24 మంది పెద్దలు, 4 జీవులు, 4 గుర్రాలు, ముద్రలు, పాత్రలు, బూరలు, గొర్రెపిల్ల వివాహోత్సవం, హర్మగిద్దో యుద్ధం, ధవల సింహాసనపు తీర్పు మొదలగు అనేక అంశాలను గూర్చిన చక్కటి వివరణ కలదు. బైబిల్లోని ఇతర గ్రంథాలలోని వచనాలతో ప్రకటన గ్రంథ వచనాలను సరిపోల్చుతూ వాక్యానుసారంగా వివరణ ఇవ్వబడినది. ఈ పుస్తకంను చదువుట ద్వారా మీరు ఆశీర్వాదం పొందాలని, ఇతరులకు కూడా ఇందులో విషయాలు తెలియజేయాలని ఆకాంక్షిస్తున్నాను. విషయ సూచిక 1. బైబిల్ కాలమానం తెలుసా? మొదటి చాప్టర్, బైబిల్ కాలమానం తెలుసా? బైబిల్లో దేవుడు వ్రాయించిన మనిషి కాలమానం ఈ విధంగా ఉన్నది. ఆదాము మొదలుకొని మోషే వరకు ఉండిన కాలమును మనస్సాక్షి కాలంగా చెప్పవచ్చును. మోషే మొదలుకొని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము పెంతెకోస్తు దినము మధ్య కాలమును ధర్మశాస్త్ర కాలంగా చెప్పవచ్చును. ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడినది. క్రీస్తు మరణ పునరుద్ధానాలు పెంతెకోస్తు దినం నుండి సంఘం ఎత్తబడే వరకు కృపాకాలము లేదా సంఘకాలంగా చెప్పవచ్చును. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు రెండవ రాకడకు మధ్య గల కాలాన్ని శ్రమల కాలంగా చెప్పవచ్చును. ఆ సమయంలో భూమి మీద శ్రమలు కలుగగా పరలోకంలో గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతుంది. అదే విధంగా విశ్వాసులకు బహుమతులు ఇవ్వబడతాయి. క్రీస్తు రెండవ రాకడ మరియు హర్మగిద్దోన్ యుద్ధం జరిగే కాలం నుండి సాతానుతో క్రీస్తు చేసే యుద్ధము, సాతాను నాశనం మధ్య కాలము క్రీస్తు 1000 ఏండ్ల పాలన లేదా క్రీస్తు ప్రత్యక్ష పాలన కాలంగా చెప్పవచ్చును. క్రీస్తు 1000 ఏండ్ల పాలన తర్వాత జరగబోయేది ధవల మహాసింహాసనపు తీర్పు. ఈ తీర్పు తర్వాత నీతిమంతులు పరలోకానికి, అనీతిమంతులు నరకానికి వెళ్తారు. ఆ తర్వాత సమయం ఆగిపోతుంది, నిత్యత్వం మొదలవుతుంది. శాశ్వత కాలంగా దీన్ని చెప్పవచ్చును. ప్రస్తుతం మనం సంఘకాలం లేదా కృపాకాలంలో ఉన్నాము. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు, నరక శిక్షను తప్పించుకుంటారు. రాబోయే శ్రమల కాలం కంటే ముందే పరలోకానికి తీసుకొని పోబడతారు. కనుక అందరూ రక్షింపబడాలని ఆశిస్తున్నాను. మీరు ప్రకటన గ్రంథ సత్యాలు పుస్తకంలోని మొదటి చాప్టర్ను విన్నారు. ఈ పుస్తకంలో ఇంకా 30 చాప్టర్లు ఉన్నాయి. ప్రకటన గ్రంథ సత్యాలు ప్రింటెడ్ పుస్తకంను చదవగోరిన వారు క్రింది లింకులో మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ను పంపి ఉచితంగా ఈ పుస్తకమును పొందగలరు. అందరికీ వందనములు.